భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సర్దార్ జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు మరియు శాశ్వత ఆహ్వానితులు పొదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పొదెం వీరయ్య దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మనపల్లి ఆదినారాయణ, అడబాల వెంకటేశ్వరరావు, తమ్మల్ల వెంకటేశ్వరరావు, బంధం శ్రీనివాస్ గౌడ్, కొలపూడి వరుణ్, శీలం రామ్మోహన్ రెడ్డి, కాపుల శ్రీను, భద్రాచలం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు చెంచు సుబ్బారావు, సున్నం భూలక్ష్మి, జగ్గకుమారి, సున్నం ఈశ్వరమ్మ, అశోక్, ఐఎన్టీయూసీ శ్రీనివాస్, సింగ్, మాధవరావు, గానుగ రమణ, ఎస్కే అక్బర్, కొండా సతీష్, ముత్యాల సాయి భార్గవ్, సెల్శెట్టి జయమ్మ, మహిళా కాంగ్రెస్, పందాల సరిత, పద్మప్రియ, సేవాదల్ అశోక్, బత్తుల సాంబయ్య, జగ్గ పుల్లయ్య, అలీం, నాయుడు, బసవరాజు, శేషు సుంకరి, సతీష్, నరేష్, అనిల్, కిరణ్ కుమార్, లక్ష్మయ్య, మున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైనటువంటి, శుభప్రదమైనటువంటి, మహత్తరమైనటువంటి, బ్రహ్మాండమైనటువంటి రోజు అని చెప్పుకోక తప్పదు. ఎందుకు అనంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చే 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భారతదేశ ప్రజలందరూ ఎంతో కష్టించి ఎందరో త్యాగ ఫలితమే ఈనాటి ఈ స్వతంత్రాన్ని సిద్ధించడం జరిగింది. ఈనాటి మనం అందరం ఇలాంటి స్వేచ్ఛావాయువులను పిలుచుకున్నామంటే ఆనాటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితం అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మన యావత్ భారతదేశం అంతా కూడా స్వతంత్రాన్ని సంపాదించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.